హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఏ రామ్. మనం ఈ పొద్దు మాట్లాడుకోబోతున్నాం ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2026 ఇంగ్లాండ్‌లో జరగబోతుంది. ఈ పొద్దు మ్యాచు ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్. ఇండియా అయితే మ్యాచ్ గెలిచింది 5 వికెట్స్‌తో. అలాగే బ్యాటింగ్‌లో అయితే స్మృతి మందన ఫెయిల్ అయినా గానీ షఫాలి వర్మ చాలా బాగా ఆడింది. అలాగే తర్వాత చూసుకుంటే హర్‌మ్‌ప్రీత్ కౌర్ గానీ, అలాగే తర్వాత వికెట్స్‌లో గానీ, బౌలింగ్‌లో గానీ వికెట్స్ తీయడం గానీ, అలాగే మన టీమ్‌లో 2 చేంజెస్ జరిగాయి. అది గానీ బ్యాటింగ్‌లో గానీ ఆల్‌మోస్ట్ ఆల్ ఇంకా ఏంటి మిస్టేక్స్ జరిగాయి, ఏంటి అనేది కూడా మనము అన్నీ అయితే ఈ ఫుల్ వీడియోలో తెలుసుకుందాం. ఎవరు ఎలా ఆడారు, బౌలింగ్ ఎలా ఏశారు, ఏంటి అనేది ఈ ఫుల్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే. బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫస్టు బ్యాటింగ్ చేస్తా అని చెప్పి బ్యాటింగ్ తీసుకున్నారు. ఒకటేందంటే ఇంతవరకు అయితే మన ఇండియా ఒక టాస్ కూడా గెలిచలేదు. మొత్తము ఇప్పటికి 4 మ్యాచ్‌లు ఆడితే 4 మ్యాచ్‌లలో టాస్ అయితే ఓడిపోయింది. ఒక మ్యాచ్ కూడా టాస్ గెలిచలేదు. కానీ ఫస్ట్ టైం ఈ పొద్దు చేజింగ్ చేసానికి అవకాశం వచ్చింది. ఇంతవరకు అంతా ఫస్ట్ బ్యాటింగ్ ఆడుతూ వచ్చింది. ఇప్పుడు చేంజ్ చేసానికి అవకాశం వచ్చింది. అలాగే చేజ్ కూడా ఈజీగా కంప్లీట్ చేసేసారు. ఎక్కడ టఫ్ అయితే అనిపించలేదు. అలాగే వాళ్ళు బ్యాటింగ్ ఆడి బంగ్లాదేశ్ జస్ట్ 136 రన్స్ మాత్రం చేశారు. 20 ఓవర్స్‌కి 8 వికెట్స్ కోల్పోయి. తర్వాత టీమిండియా ఆ రన్స్‌ని చేజ్ చేయడానికి దిగిన టీమిండియా ఫస్ట్‌లో పర్లేదు బాగానే ఆడారు. కానీ స్మృతి మందన 31 రన్స్ దగ్గర ఉన్నప్పుడు ఫస్ట్ వికెట్ అయితే కోల్పోయాం. స్మృతి మందన వికెట్ అయింది. థర్డ్ ఓవర్ లాస్ట్ బాల్‌లో తను అవుట్ అయిపోయింది. అంతవరకు తను కూడా మరీ అని లేకుండా టచ్‌లో అయితే ఒక 4 అయితే కొట్టింది. స్ట్రైక్ రేట్ 133 ఉంది. 8 రన్స్ వేసింది. తను 2 మ్యాచెస్‌గా ఫెయిల్ అయితుంది కొంచెము. చూడాలా నెక్స్ట్ ఆస్ట్రేలియాతో ఆడే మ్యాచ్ అన్నా తను ఫామ్‌లోకి వచ్చి మంచిగా ఆడాలని అనుకుంటాను. ఎందుకంటే తను మంచిగా ఫామ్‌లో ఉంటే ఫస్ట్ వికెట్స్ అనేది పడకుండా స్కోర్ అనేది ఎక్కువ వస్తే తర్వాత ఫినిషింగ్ చేసేదానికి చాలా బాగుంటుంది. రిచా కౌశిక్ కానీ, తర్వాత హర్‌మ్‌ప్రీత్ కౌర్ కానీ, తర్వాత వచ్చి మిగతా వాళ్ళకి కూడా కొంచెం దీప్తికి వీళ్ళందరికీ కొంచెం ఎక్కువ స్కోర్ చేసేదానికి, అలాగే రన్స్ ఎక్కువ పెట్టేదానికి 170, 180 ఆ రన్స్ చేసేదానికి కొంచెం బాగుంటుంది. కాబట్టి కొంచెం తను ఫామ్‌లో రావడం ఇంపార్టెంట్. లాస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఆడేటప్పుడైనా తన మ్యాచ్‌లోకి రావడం అయితే చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ ఉదయ్ షఫాలి వర్మ అయితే తనైతే చాలా బాగా ఆడింది. 34 బాల్స్‌లో 53 రన్స్ వేసింది. 8 ఫోర్స్ ఉన్నాయి. అలాగే ఒక 6 కూడా ఉంది. స్ట్రైక్ రేట్ కూడా 155 ఉంది. తనైతే చాలా బాగా ఆడింది. తను ఆడిన షాట్స్ కానీ, తను ఆడిన గ్యాప్‌లలో గానీ చాలా బాగా అనిపించినాయి షాట్లు గానీ. తనైతే లాస్ట్ 2 మ్యాచెస్‌లో అయితే చాలా బాగా ఆడుతుంది. తనైతే మంచి ఫామ్‌లో ఉంది. అలాగే స్మృతి మందన ఫామ్ కొంచెం డిప్ అయింది ఈ 2 మ్యాచెస్‌లో. తిను బాగా తను కవర్ చేసుకుంటూ వచ్చింది. తను కూడా ఫామ్‌లోకి వస్తే ఇంకా పెద్ద పెద్ద నాక్స్ ఆడే అవకాశాలు ఉంటాయి కాబట్టి, ఇంకా టీమ్ ఇండియా ఇంకా ఎక్కువ రన్స్ చేసేదానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి, తన ఫామ్‌లో అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ మ్యాచ్ ఎలా ఆడుతుందో చూడాలి స్మృతి మందన. అలాగే చూసుకుంటే రిచా కౌశ్ అయితే ఈ పొద్దు అంత ఆకట్టుకోలేదు. తను జస్ట్ 12 బాల్స్‌లో 10 రన్స్ మాత్రమే చేసింది. 2 ఫోర్‌లు ఉన్నాయి. ఓకే. పర్లేదు. ఇంతకుముందు మ్యాచ్ కూడా కొంచెం వెనక్కి లాంగ్‌లో రావడం వల్ల సరిగ్గా ఆడలేకపోయింది. ఈ మ్యాచ్ కూడా కొంచెం అలానే జరిగింది. కొంచెం వచ్చినా కానీ తనైతే అంత పర్ఫార్మెన్స్ అయితే తన దగ్గర నుంచి రాలేదు. తర్వాత భాటియా తనైతే పర్లేదు. 18 బాల్స్‌లో 23 రన్స్ వేసింది. 3 ఫోర్‌లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా 127 స్ట్రైక్ రేట్ ఉంది. తనైతే పర్లేదు. కొద్దిసేపు ఆడినా గానీ చాలా బాగా అయితే ఆడింది తను. కొంచెం చాలా బాగా అనిపించింది. తన షాట్స్ తను ఇంకా కాసేపు ఉండింటే బాగుండనిపించింది. తను అవుట్ అయింది. ఫస్ట్ వికెట్ పడిన తర్వాత కూడా మన హైయెస్ట్ పార్ట్నర్‌షిప్ వచ్చి 34 బాల్స్‌లో 45 రన్స్ వచ్చినాయి. అది కూడా వీళ్ళిద్దరి మధ్యన ఓపెనింగ్ వికెట్ పడిన తర్వాత ఆ స్కోర్ రావడం అనేది, తర్వాత వికెట్స్ పడకుండా కొంచెం అయితే బాగా కంట్రోల్ చేశాడు షఫాలి వర్మ గానీ, అలాగే తర్వాత ఎందుకంటే తనిద్దరూ కొంచెము ఆ రన్స్‌ని అయితే కవర్ చేసి ఫస్ట్ వికెట్ తర్వాత కూడా చాలా బాగా అయితే ఆడారు. అలాగే లాస్ట్‌లో కూడా వచ్చిన పార్ట్నర్‌షిప్ 20 బాల్స్‌లో 30 రన్స్ వచ్చింది. జమీమా తర్వాత అలాగే హర్‌మన్‌ప్రీత్ కౌర్ వాళ్ళిద్దరూ కూడా ఆ పార్ట్నర్‌షిప్‌లో వికెట్ పడి లాస్ట్‌లో కొంచెం ఒకళ్ళు అవుట్ అయినా గానీ తను దీప్తి వచ్చి ఈజీగా మ్యాచ్ అయితే కంప్లీట్ చేశారు. ఇంకా 3 ఓవర్స్ మిగిలి ఉన్నా గానీ మ్యాచ్ అయితే ఇండియా గెలిచారు. అలాగే బ్యాటింగ్‌లో కూడా చూసుకుంటే జమీమా ఈ పొద్దు పర్లేదనిపించింది. 15 బాల్స్‌లో 26 రన్స్ వేసింది తను. ఒక 6 ఉంది. అలాగే 3 ఫోర్‌లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా 173 ప్లస్‌లో ఉంది. ఇప్పుడైతే తను చాలా బాగా ఆడింది. ఇంకా కాసేపు తను నిలబడి ఇంకా కొద్దిసేపు ఆడింటే ఇంకా బాగుండేదనిపించింది. చూసాం నెక్స్ట్ ఆస్ట్రేలియా మ్యాచ్‌తో కూడా ఇలానే ఫామ్‌లో ఉండి, ఇలానే మంచి బిగ్ నాక్స్ ఆడాలని చెప్పి అనుకున్నాం. హర్‌మన్‌ప్రీత్ కౌర్ తనైతే ఆడుతుంది గానీ తన ఎబిలిటీని మించి అయితే తను ఎలా ఆడతాడో మనకు తెలుసు. ఎంతెంత బిగ్ సిక్సెస్‌లు కొడుతదో. కానీ ఈ అన్ని మ్యాచెస్‌లో చూస్తే కూడా తను బాల్ టు బాల్ రన్నే బాల్ మాత్రమే చేస్తారసొస్తుంది. ఈ మ్యాచ్‌లో 14 బాల్స్ ఆడి 13 రన్స్ మాత్రం చేసింది. ఒక 4 మాత్రమే ఉంది. అంతకుముందు మ్యాచ్‌లో కూడా చూస్తే అక్కడ కూడా అంతే 21 బాల్స్‌లో 23 రన్స్ ఎన్నో చేసింది. అంతకుముందు పాకిస్తాన్‌తో చూసినప్పుడు కూడా 34 బాల్స్ 34 రన్స్ మాత్రమే. అట్లా ఓన్లీ బాల్ టు బాల్ మాత్రమే వస్తుంది. తన దగ్గర నుంచి తను ఇంకా కొంచెం
బెటర్‌గా ఫామ్‌లోకి వచ్చి ఇంకా కొంచెం తను ఆడాలనుకుంటా. చూద్దాం తను తన అబిలిటీ గురించి మనకు తెలుసు. ముందు ముందు ఇంకా పోయేటప్పుడు బిగ్ టీమ్స్ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, వెస్ట్ ఇండీస్, ఇంగ్లాండ్ ఎదురవుతారు కాబట్టి తను కొంచెం ఇంకా మంచి టచ్‌లోకి వస్తే ఇంకా బాగుంటదనిపిస్తుంది. అలాగే బౌలింగ్ కూడా చూసుకుంటే షఫాలి వర్మ 2 ఓవర్స్ వేసి జస్ట్ 11 రన్స్ మాత్రమే ఇచ్చింది. తర్వాత శ్రీచర్ని తను కూడా 4 ఓవర్స్ వేసి 21 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ వేసింది. బౌలింగ్ అయితే తను చాలా బాగా వేసింది. అలాగే తర్వాత చూసుకుంటే తర్వాత రాధా యాదవ్ తను తను కూడా చాలా బాగా బౌలింగ్ వేసింది. 4 ఓవర్స్ వేసి 28 రన్స్ ఇచ్చి జస్ట్ 3 వికెట్స్ తీసింది. తనైతే బౌలింగ్ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు తను రిప్లేస్మెంట్ వచ్చింది. అంటే అరుణ్‌జ్యోతి రెడ్డి తర్వాత ప్రేమ వాళ్ళిద్దరూ డ్రాప్ అయ్యారు. వాళ్ళిద్దరి ప్లేస్‌లో రేవతి సింగ్ వచ్చింది. అలాగే తర్వాత మన రాధా యాదవ్ వీళ్ళిద్దరూ అయితే వచ్చారు. అలాగే రేవతి సింగ్ కూడా బౌలింగ్ అయితే తను కూడా బౌలింగ్ అయితే చాలా బాగా వేసింది. 3 ఓవర్స్ వేసి 21 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసింది తను కూడా. అలాగే చూసుకుంటే నందిని కూడా పర్లేదు. 3 ఓవర్స్ వేసి 32 రన్స్ ఇచ్చి 1 వికెట్ అయితే తీసింది. దీప్తి తనైతే 4 ఓవర్స్ వేసి 23 రన్స్ ఇచ్చింది. కానీ తనకైతే 1 వికెట్ కూడా రాలేదు. మేబీ ఒక వికెట్ వచ్చింటే కొంచెం ఇంకా బాగుండు. బౌలింగ్ అయితే చాలా బాగా వేశారు అందరూ. బౌలింగ్ అయితే ఎక్సలెంట్‌గా వేశారు. బౌలింగ్ కానీ, బ్యాటింగ్ కానీ అన్ని విధాలుగా ఈ మ్యాచ్ అయితే చాలా కంఫర్ట్‌ఫుల్‌గానే ఈ మ్యాచ్ అయితే ఏ ప్రెషర్ అనేది ఏది లేకుండా ఈజీగానే ఈ మ్యాచ్ అయితే గెలిచారు. అన్ని విధాలుగా అయితే మ్యాచ్ అయితే ఈజీగానే గెలిచేశారు. జస్ట్ 16 ఓవర్స్ 17 ఓవర్స్ లోపలే మ్యాచ్ అయితే అయిపోయింది. అలాగే ఈ ఫామ్‌ని ఇంకా కొంచెం నెక్స్ట్ ఆస్ట్రేలియాతో ఆడేటప్పుడు ఆ మ్యాచ్ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి మేబీ ఇప్పుడు ఆల్మోస్ట్ 80% ఇప్పుడైతే సెకండ్ ప్లేస్‌లోనే ఉంది. ఫస్ట్ ప్లేస్‌లో ఆస్ట్రేలియా ఉంది. ఆస్ట్రేలియా 4కి 4 గెలిచి 8 పాయింట్స్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. టీమిండియా 3 మ్యాచెస్ గెలిచి 6 పాయింట్స్‌తో సెకండ్ ప్లేస్‌లో ఉంది. తర్వాత సౌత్ ఆఫ్రికా 2 మ్యాచెస్ గెలిచి 4 మ్యాచెస్‌లో వాళ్ళు థర్డ్ ప్లేస్‌లో ఉన్నారు. కాబట్టి టీమిండియా ఇప్పటికైతే కంఫర్ట్ జోన్‌లోనే ఉంది. నెక్స్ట్ మ్యాచ్ అయితే మరీ ఇంపార్టెంట్ కాదు. కానీ ఇంపార్టెంటే. ఆ మ్యాచ్ కూడా గెలిచాలి వాళ్ళతో. అప్పుడు ఇంకా మనకు కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటది కాబట్టి చూద్దాం ఆ మ్యాచ్ ఎలా ఆడతారు. ఇలానే ఆడి ఆ మ్యాచ్ కూడా గెలిచాలనుకుందాం. చూద్దాం ఆ మ్యాచ్ 28 ఏమో ఉంది ఆ మ్యాచ్. ఓకే. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టి పెట్టుకోండి. మనం వీడియోస్ అప్లోడ్ చేయగానే మీ మొబైల్‌లోకి ఆటోమేటిక్‌గా తొందరగా నోటిఫికేషన్‌లో చూపించేస్తది మీకు. ప్రతి చిన్న అప్డేట్ కూడా మనము వీడియో చేసి పెడుతూ ఉంటాం. ఓకే. అందుకోసమని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. అలాగే ఒక లైక్ కూడా కొట్టండి. మీరు కొట్టే ప్రతి లైకు నాకనేది కొంచెం బూస్ట్ అని ఇస్తది. ఇంకా కొత్త వీడియోస్ చేసేదానికి ఉంటది. ఓకేనా. ఇంతవరకు నా వీడియో చూస్తున్నటువంటి థ్యాంక్ యూ.